జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు పలమనేరు పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహిస్తున్నాము. పిరమిడ్ మాస్టర్లందరి లక్ష్యం ఒకటే, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. మరి ఈ శాకాహార జగత్ కోసం నిర్విరామంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పలమనేరు పట్టణంలో ప్రతి ఒక్కరికి శాకాహార విశిష్టత గురించి తెలియజేస్తూ, అలాగే ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఈరోజు అద్భుతంగా ఈ శాకాహార ర్యాలీని ప్రారంభిస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ, మరి తిరుపతి నుంచి వచ్చిన మాస్టర్లకి, చిత్తూరు జిల్లా మొత్తం యావత్తు రాష్ట్రం నుంచి విచ్చేసిన ప్రతి మాస్టర్కి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇంకా మనకి అద్భుతంగా గ్రేట్ మాస్టర్ కేశవరావు సారు, సంగీత్ బాబు సారు, ఇంకా సేవాదల్ వెంకటేశ్వర సారు, ఇంకా బండి శ్రీనివాస్ సారు, ఇంకా అలా అందరూ మాస్టర్లు వచ్చారు. సో వారందరూ కూడా ప్రసంగాన్ని మనం తీసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా ఆనందకరమైన విషయము. ముఖ్యంగా 7వ వార్షికోత్సవము శ్రీ కృష్ణా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రము మరియు శాకాహార ర్యాలీ పలమనేరులో నిర్వహించుకున్న సందర్భంగా చాలా ఆనందకరంగా ఉంది. అతిరథ మహారథుల సమక్షంలో ఈరోజు పలమనేరులో శాకాహార ర్యాలీ మనం అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాము. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కలలుగన్న ధ్యాన సామ్రాజ్య స్థాపనకై ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా అద్భుతంగా విశేషంగా కృషి చేస్తున్నారు. మరి ధ్యాన ప్రచారంతో పాటుగా శాకాహార విశిష్టతను తెలియచేస్తూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడానికి అనేక చోట్ల ప్రతి ఊర్లోని పిరమిడ్స్ నిర్మిస్తూ మరి విస్తృతంగా కృషి చేస్తున్నారు. మరి మనం తప్పకుండా పత్రిజీ కలలుగన్న ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ సాధించే తీరుతాం మనందరి విశేషమైనటువంటి కృషితో. ఈ సందర్భంగా మనం ఈరోజు అంటే డిసెంబర్ 8వ తారీఖున పలమనేరు పట్టణంలో అద్భుతంగా మరి శ్రీకృష్ణ పిరమిడ్ వార్షికోత్సవ సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి మాస్టర్స్ విచ్చేసి ఈ యొక్క శాకాహార విశిష్టతను ఈ పట్టణంలో తెలియచేయడానికి అందరూ విచ్చేశారు. వారికందరికీ స్వాగతం పలుకుతూ మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. జై పత్రిజీ, జై శాకాహార జగత్, జై అహింసా జగత్, జై పిరమిడ్ జగత్. ఆత్మస్వరూపులందరికీ నమస్కారము. ఈ దినం మన పలమనేరు పట్టణంలో పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా శాకాహార జగత్ జరుపుకుంటున్నాము. అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆత్మస్వరూపాలకు ఆత్మ ప్రణామాలు. పత్రిజీ గారి పాదపద్మాలకు, గురువుగారి కన్నా కళ్ళల పంట శాకాహార జగత్తు. ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా కావాలనేది గురుగారి ఆశయం. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, శాకాహార జగత్తులు, శాకాహార ర్యాలీలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలమనేరు పట్టణంలో 7వ వార్షికోత్సవ సందర్భంగా ఈ పలమనేరు పట్టణానికి చేసినటువంటి ప్రతి ఒక్క మాస్టరు శాకాహారి అయినారు కాబట్టి అందరికీ ప్రేమపూర్వకంగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మన ఊరిలో, మన చుట్టుపక్కల, మన బంధువులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శాకాహారి కావాలని ఒక దృఢ సంకల్పంతో పత్రికా ఆశయంలో భాగంగా ఈరోజు విశేషమైన ఈ శాకాహార ర్యాలీ, మహాకరుణ ర్యాలీని
కొనసాగిస్తున్నాము. ఈ జగద్గురువులు అందరు గురువులు కూడా ఈ యజ్ఞానికి చేసి ప్రతి ఒక్కరిలో కూడా నూతనమైన ఒక ఆనందకరమైనటువంటి అద్భుతమైన శాకాహారిగా కావాలన్నటువంటి ఒక అద్భుతమైన సంకల్పాన్ని విశేషంగా ఇవ్వాలని ఈ జగత్తును పత్రికారిని ఈ గురుమణులు అందరినీ కూడా ప్రార్థిస్తూ అందరికీ స్వాగతం సుస్వాగతం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. సదానంద యోగి జీకి జై, పత్రిజీ గారికి జై. సార్ నలువైపుల నుంచి రాష్ట్ర నలువైపుల వచ్చిన అందరికీ ఆత్మస్వరూపులు అందరికీ నా నమస్కారములు. బట్ పత్రిజీ గారి ఆశీస్సులతో 7వ వార్షికం సంతోషంగా జరుపుకుంటున్నాము. చాలా అందరూ వచ్చిన దానికి చాలా చాలా సంతోషంగా ఉంది సార్. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. जय हो ब्रह्मर्षि पितामह पत्री जी की जय हो. महाकर्ण शाकाहार सद्भावना यात्रा की శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం పలమనేరు 7వ వార్షికోత్సవం సందర్భంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఇక్కడికి ఇచ్చేశారు. అనేక జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఎందరో పిరమిడ్ మాస్టర్లు వచ్చారు. మరి అద్భుతంగా ఈ మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా స్లోగన్స్తో మరి ఈ పలమనేరు దద్దరిల్లేలా అహింస ధ్యాన ప్రచారం అందరం కలిసి చేద్దాం. అద్భుతంగా విజయవంతం చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మరి ఈరోజు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం పలమనేరు చిత్తూరు జిల్లాలో 7వ వార్షికోత్సవం సందర్భంగా మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని నిర్వహించుకుంటున్నాం. మరి ఈ అద్భుతమైన కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి అనేక మంది, వందలాది మంది, వేలాది మంది పిరమిడ్ మాస్టర్లు విచ్చేసి ఉన్నారు. మరి వారందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. శాకాహార జగత్ की, ధ్యాన జగత్ की, పిరమిడ్ జగత్ की, మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ की. థ్యాంక్ యూ. 7వ వార్షిక సందర్భంగా శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం శాకాహార ర్యాలీకి అందరినీ పిలవటం, పత్రిగారి ఆశయాల్ని ఈ పలమనేరు ప్రజలందరూ మన ఆశయాలుగా తీసుకుని అన్ని జిల్లాల నుంచి అందరినీ పిలవటం గొప్ప విశేషం. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ. జై శాకాహార జగత్కి జై. ర్యాలీ ప్రారంభమవుతుంది. మరి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పెద్దలు విచ్చేశారు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, అహింసా శరణం గచ్ఛామి, అహింసా శరణం గచ్ఛామి, అహింసా శరణం గచ్ఛామి, అహింసా శరణం గచ్ఛామి, శాకాహారం శరణం గచ్ఛామి, శాకాహారం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి, పిరమిడ్ శక్తి శరణం గచ్ఛామి. పిరమిడ్ శక్తి శరణం గచ్ఛామి. జై శాకాహార జగత్ की, ध्यान जगत की, पिरामिड जगत की, ब्रह्मर्षि पितामह पत्रिजी की, महात्मा गांधी की, श्री कृष्ण पिरामिड ध्यान मंदिराనికి महाकर्ण शाकाहार सद्भावना यात्रा की. तुम साथ छोड़ो, तुम साथ छोड़ो, మానియాలి 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 హింస మానేయాలి.
చంపే హక్కు మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, ఆదివారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు, ఒక్క పొడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, జీవించు జీవించు కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం బ్రతుకు సోదరా బ్రతుకు సోదరి బ్రతుకు. అందరూ 2 లైన్లో ఫాలో అవ్వాలండి దయచేసి. పిరమిడ్ మాస్టర్లు 2 లైన్లో ర్యాలీ జరగాలి. 2 లైన్ల కింద అందరూ ప్లే కార్డ్స్ చక్కగా చూపించాలి. దూరంగా కొద్దిగా విడవిడంగా. మాస్టర్స్ హింస చూడు మానియాలి మానియాలి. ఏ జీవిని చంపే హక్కు, ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, ముక్కు పొడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, జంతు బలులు జంతువులను ఓ మనిషి మేలుకో, ఓ మనిషి మేలుకో. మానవుల ఆహారం శాకాహారం తినండి, ధ్యానం చెయ్యండి, ఆనందంగా ధ్యానం చెయ్యండి. ధ్యానం అంటే హింసాచుడు మానియాలి మానియాలి. గాంధీ మార్గం, యేసు మార్గం, కృష్ణుడి మార్గం, అల్లా మార్గం, బుద్ధుడి మార్గం, ఎవరికి లేదు, ఎవరికి లేదు. మీరు ఏం చేయాలంటే సార్, ఇప్పుడు ర్యాలీ ఉందిగా, ఈ ర్యాలీ జరుగుతుందిగా, వీళ్ళ పక్క నుండి స్లోగా వెళ్ళాలన్నమాట. ముందర వెళ్తామంటే పక్కన వెళ్తామంటే ఎట్లా పోమంటే ఎట్లా, మళ్ళీ అందరికంటే ముందు పోయి మళ్ళీ సైడ్ కావాలి ఇట్లే, అలా కవర్ చేద్దాం అన్నట్టు. నో ప్రాబ్లం. ఎక్కండి ఇప్పుడు వెనకాల కూర్చుంటాను నేను, కొంచెం స్లోగా వెళ్ళండి. కాలు పెట్టడానికి లేదా? స్లోగా 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 నిర్మించారు గంటా ఊర్లో అద్భుతమైన పిరమిడ్ ధ్యాన మందిరంలోకి రండి, ఇచ్చేయండి. ప్రతి ఒక్కరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం. మిత్రులారా, ఈ రోజు సాయంత్రం వరకు అద్భుతమైన ఆటపాటలతో అద్భుతమైన ఆత్మ జ్ఞానం అందించబడుతుంది. ఎందరో మహానుభావులు, ఎందరో గురువులు వచ్చారు. రండి మిత్రులారా, ఈ రోజు సాయంత్రం వరకు అద్భుతమైన కార్యక్రమాలు. మీ అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం. జై శాకాహార జగత్కి, హింస చూడు మానియాలి 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 మానియాలి. ఏ జీవిని చంపే హక్కు, ఆహారం కోసం ఏ మళ్ళీ దూరం వెళ్ళకండి. మరి వెళ్తున్నారు అలాగే. ప్రాణం బ్రతుకు సోదరా బ్రతుకు. అమ్మవార్లందరూ గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, ఓలేరమ్మ తల్లి, దేవతలందరూ, దేవుళ్ళందరూ జై శాకాహార జగత్కి.
మర్చిపోకండి. శ్వాస మీద ధ్యాస. దేవుడున్నాడు, 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 దేవుడు, దేవుడు. మీరు ముందుకు వెళ్ళకండి సార్, నేనున్న దగ్గర ఆగండి. మీరు ముందుకు వెళ్ళకండి, నేనున్న దగ్గర ఆగండి. ఓకే, అందరికంటే ముందెళ్ళి ఆగండి, మరీ దూరం వెళ్ళకండి. ప్రాణం బ్రతుకు సోదరా, బ్రతుకు సోదరి, బ్రతుకు హింస చూడు. మిత్రులారా, పలమనేరు ఆత్మ బంధువులారా, ఈరోజు మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర మన పట్టణంలో అత్యద్భుతంగా వేలాదిగా తరలొచ్చారు. ధ్యాన యోగులు, అహింసా చక్రవర్తులు మన ముందుకొచ్చారు. మరి శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం పలమనేరులో అద్భుతంగా నిర్మించబడింది అందరి కోసం. 7వ వార్షికోత్సవం సందర్భంగా అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాల నుంచి కూడా మన ఊరికి వచ్చారు. పిరమిడ్ మాస్టర్లు, ధ్యాన యోగులు, అహింసా చక్రవర్తులు. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారి కావాలి. ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. ప్రాణం పోయలేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా మనకి లేదు. ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి, మేకలు తిన్న మానవుడు మంచాలెక్కుతున్నాడు. మిత్రులారా, 1 కాదు 2 కాదు 159 కరోనాతో కలిపి 160 రకాల జబ్బులకి కారణం గుడ్లు, మాంసం, చేపలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో మంది డాక్టర్లు చెప్పిన మాట, గుడ్డు, మాంసం, చేపల ద్వారా 1 కాదు 2 కాదు 100,000 రకాల జబ్బులు వస్తున్నాయని, ఈ విషయాన్ని గత 40 ఏళ్ల క్రితమే జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచానికి తెలియజేశారు. ప్రపంచమంతా తిరిగారు. మాంసం అంటే చచ్చిన శవాలు, ఆ శవాలు తింటే వచ్చేది రోగాలు. మిత్రులారా, ఒక జీవి చచ్చిపోతే శవం, ఆ శవం, మనిషి శవాల్ని మనం చూడాలన్నా ముట్టుకోవాలన్నా భయపడతాం. అటువంటిది బజార్లో చంపి వేలాడదీస్తున్న కోళ్ళ శవాలు, మేకల శవాల్ని మనం 100 పెట్టి కొట్టేసుకొని మన కడుపులో వేసుకుంటున్నాం. మన కడుపు ఎక్కడో చేసి శవాల్ని మనం భూమిలో తెచ్చుకున్నాం. ఎవరికి లేదు, ఎవరికి లేదు, జీవించనివ్వు. ఆహారం అందరి ఆహారం. శాకాహారం అంటే శాకాహారం అంటే ఏ జీవిని చంపే హక్కు, ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, ఒక్కుబడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, మన ఇంట్లో పెళ్లిళ్ళు పప్పాలని ఏ జీవిని చంపే హక్కు. జీవించు, ఓట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం బ్రతుకు, సోదరా బ్రతుకు.
పనులు పెంచు పనులు అమ్మవారులందరూ రూపాయందరూ గంగమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఈసమ్మ తల్లి ఈ ఊళ్ళందరూ భూములందరూ మానవులందరూ మానవుల ఆహారం శాకాహారం తినండి, ధ్యానం చెయ్యండి. ధ్యానం అంటే హింసాచుడు హింసాచుడు మానియాలి 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 హింసాచుడు మానవుల ఆహారం తినండి, ఆరోగ్యంగా జీవించండి. ధ్యానం అంటే భోజనం జీవహింస మానేయాలి, జీవహింస మానేయాలి. నీళ్ళ బాటిల్ పెట్టుకుంటామని ఇంకేం లే. అవునా? అంతే, ఇంకేలా. ఈ లైఫ్ వెళ్ళండి వెళ్ళండి.
ముగ్గురుగా రండి అక్కడ చందు మనకు ఆపోజిట్గా కొంచెం బాగుంది. ముగ్గురు రండి ఉండొద్దు రిలాక్స్గా ముగ్గురు రండి రిలాక్స్గా ముగ్గురు రండి. ఓకే వెళ్ళండి. మనిషి మేలుకో హింస మానుకో మనిషి మేలుకో जय शाकाहार जगत की, ध्यान जगत की, पिरामिड जगत की, ब्रह्मर्षि पितामह पत्री जी की, महात्मा गांधी की, श्री कृष्णा पिरामिड ध्यान मंदिरानिकी इंको माइक मैडम आन చేసుకో हिंसा छोड़ो हिंसा छोड़ो చూడే हिंसा छोड़ो మానియాలి మానియాలి జీవ హింస మానేయాలి మానియాలి మానియాలి జీవ హింస మానేయాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ముక్కు బడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు జీవించు జీవించనివ్వు మూట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం బ్రతుకు బతకనివ్వు సోదరా బ్రతుకు బతకనివ్వు మేడం వెనకరే హింస చూడు హింస పకడు మానవుల ఆహారం శాకాహారం శాకాహారం తినండి ఆరోగ్యంగా జీవించండి ధ్యానం చెయ్యండి ఆనందంగా జీవించండి పలమనేరు ఆత్మ బంధువులందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం గంటాపూరు 7వ వార్డు. ఎలా సార్ ఇప్పుడు వెళ్ళడానికి రాదు కదా, అంటే పరిగెత్తలేను సార్ నేను. ఎలా వెళ్తాం సార్, కెమెరా ఇది లైవ్. వెళ్ళండి సార్, స్టార్ట్ చేయండి సార్, స్టార్ట్ చేయండి. లేదు బస్ వెళ్ళండి సార్. ఎలా వెళ్తాం సార్, లైవ్ ఇది. నేను ముందుకు దాటుకొని కెమెరా పట్టుకొని వెళ్ళలేను కదా.
బాబు ఈయన తీసుకెళ్ళిపోతావా? ధ్యానం అంటే వెళ్ళండి సార్ అంటే ముందుకు వెళ్ళండి సార్ అంటే మీరు వెళ్ళకపోతే చూడండి సార్. ఫస్ట్ మనమే వచ్చాం సార్. ఇప్పుడు ఏం లైవ్ ఇవ్వాలి? వెనకాల ఎవరు లేరు, ఇక్కడ లైవ్ వెళ్తుంది. కొంచెం దారి ఇప్పించుకోండి. కొంచెం దారి ఇప్పించండి. సరే పెట్టారు. అహింసా మార్గం 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 పరమో ధర్మః పరమో ధర్మః శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శ్వాస మీద శ్వాస శాకాహారం శాకాహారం ఎవరికి లేదు ఎవరికి లేదు
ప్రతి ప్రాణిలోను భగవంతుడున్నాడు, గోవులో దేవుడున్నాడు, చేపలో దేవుడున్నాడు, మేకలో దేవుడున్నాడు, రొయ్యలో దేవుడున్నాడు, మనందరిలో దేవుడున్నాడు. మనందరి మార్గం అహింసా మార్గం అహింస పరమో ధర్మ, అహింస పరమో ధర్మ. జీవించు జీవించనివ్వు, జీవించు జీవించనివ్వు, బ్రతుకు బ్రతక నువ్వు, బ్రతుకు బ్రతక నువ్వు. ఏ జీవిని చంపు హక్కు ఎవరికి లేదు గాక లేదు, జీవిని చంపు హక్కు ఎవరికి లేదు, మన ఆనందం కోసం ఏ జీవిని చంపు హక్కు ఎవరికి లేదు, మన ఆహారం కోసం ఏ జీవిని చంపు హక్కు ఎవరికి లేదు, పండగ పబ్బాల పేరుతో ఏ జీవిని చంపు హక్కు ఎవరికి లేదు, బడుల పేరుతో ఏ జీవిని చంపు హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. జీవించు జీవించనివ్వు, బ్రతుకు బ్రతక నువ్వు. ఓ మనిషి మేలుకో మాంసం మానుకో, జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం. మన పాపాలే మన రోగాలు, మన పాపాలే మన రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. పాపాలే చెయ్యకపోతే రోగాలే లేవు. అహింస పరమో ధర్మ, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. మనందరి ఆహారం శాకాహారం, తినండి. ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా జీవించండి, ఆనందంగా జీవించండి. శ్వాస మీద శ్వాస. సార్ 5 minutes కాదు, ఎలా వెళ్తారు? దేవుడు, వెహికల్ కావాలి మాకు, వెహికల్ ఉండాలి సార్ మాకు. ఎవరికి లేదు, ఎవరికి లేదు. దేవుడున్నాడు, దేవుడున్నాడు. జీవించనివ్వు, బ్రతకనివ్వు. బుద్ధుడి మార్గం అహింసా మార్గం బుద్ధుడి మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం హింసా छोड़ो हम साथ पकड़ो हिंसा छोड़ो हम साथ पकड़ो ఆపేయాలి ఆపేయాలి జీవ హింస ఆపేయాలి 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 జీవ హింస పెట్టండి సార్, అయిపోయారు లోపల పెట్టండి. కూర్చోనా కూర్చోనా సార్? లోగాలు హింసా చూడు, మానేయాలి 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 మానేయాలి. జీవించు, కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం. బ్రతుకు సోదరా, బ్రతుకు. హింసా చూడు, హింసా చూడు. గంగమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, అంకమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి,
మార్గం అహింసా మార్గం యేసు మార్గం అహింసా మార్గం కృష్ణుడి మార్గం అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం అహింస పరమో ధర్మః అహింస పరమో ధర్మః జీవహింస మహాపాప జీవహింస మహాపాప సత్యమేవ జయతే సత్యమేవ జయతే సకల ప్రాణికోటి సుఖినో భవంతు సకల ప్రాణికోటి సుఖినో భవంతు హింసాచుడు పకడో హింసాచుడు పకడో మానియ్యాలి మానియ్యాలి అహింస మానేయాలి మానియ్యాలి మానియ్యాలి జంతు బలులు మానేయాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఆదివారం వచ్చిందని ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు అమ్మవారు పేరు చెప్పి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు జంతు బలుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు మన ఇంట్లో పెళ్లిళ్ళు పప్పాలని ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు జీవించు జీవించనివ్వు కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం బ్రతుకు బ్రతకనివ్వు సోదరా బ్రతుకు బ్రతకనివ్వు హింసాచుడు పకడో పలమనేరు ఆత్మ బంధువులందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, వేలాదిగా తరలివచ్చారు ధ్యాన యోగులు, అహింసా చక్రవర్తులు మన ముందుకు వచ్చారు. గడప గడపకు కరపత్రాలు ఇస్తున్నారు. మిత్రులారా, మేలుకోండి, మాంసం మానుకోండి, మానవాహారం శాకాహారం మాత్రమే. ఒక జీవి చచ్చిపోతే శవం, మనిషి చచ్చిపోతే శవం. అద్భుత శక్తి దేహమే దేవాలయం దేహమే దేవాలయం జీవుడే దేవుడు జీవుడే దేవుడు ఏ జీవిని చంపు హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపు హక్కు ఎవరికి లేదు ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ఇప్పుడే వచ్చేస్తారు 5 నిమిషాలు. అన్న వాళ్ళ పక్క నుండి స్లోగన్లో మెల్లగా వెళ్ళండి. జీవాలను రక్షిద్దాం ఏ జీవిని చంపు హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపు హక్కు ఎవరికీ లేదు మానియ్యాలి 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 జంతు బలులు జంతు బలులు దేవుళ్ళందరూ దేవతలందరూ దేవుళ్ళందరూ హింసాచుడు ఆగండి ఆగండి సైడ్కి ఆగండి సైడ్కు సైడ్కి ఆగండి.
ఉండండి, దిగుతాను అన్న, ముందుకు ఉండండి. ఆపండి, బండి ఆపండి. ధ్యానం సాంగ్ పెట్టండి, ధ్యానం పాట పెట్టండి. ఓకే మాస్టర్స్, ధ్యానం సాంగ్ అందరూ డాన్స్ చేయండి. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహాకర్ణ శాకాహార సద్భావన యాత్రకి, శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరానికి.
లైన్కి రావాలి. మెయిన్ రోడ్డు, ఎవరు డిస్టర్బ్ కాకండి. మన వల్ల మనం అందరికి నేర్పియాలి. లైన్లో రావాలి ప్లీజ్. ఏ జీవిని చంపే హక్కు మానవుల ఆహారం శాకాహారం తినండి, ధ్యానం చెయ్యండి, ధ్యానం చెయ్యండి. ధ్యానం అంటే ఓ మనిషి వెలుగు, ఓ మనిషి వెలుగు. అందరూ లైన్లో రావాలి. మాస్టర్ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టద్దు. హింస చూడు, మానియాలి. ఏ జీవిని చంపే హక్కు గాంధీ మార్గం, అల్లా మార్గం, కృష్ణుడి మార్గం, యేసు మార్గం, మహాపాపం ఎవరికి లేదు. కొంచెం స్లో వెళ్ళండి కొంచెం స్లో వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ఈరోజు పలమనేరు పిరమిడ్ మిత్ర సొసైటీ వారి ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో ఎంతో అద్భుతంగా మానవాళికి మానవుల రక్షణ కొరకు మనందరి కొరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ శాకాహార ర్యాలీని, అహింసా సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నాం. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఏ జీవిని చంపే హక్కు లేదు. మాంసం తినడం వల్ల WHO చెప్తోంది 159 రకాల ప్రాణాంతక జబ్బులకి కేవలం మాంసం తినడమే కారణమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. మిత్రులారా, కాబట్టి దయచేసి మాంసం తినడం ఆపేద్దాం. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ఎంతో మంది మిత్రులు మాంసం వాటిని చంపి అమ్మడం అనేది పాపం అని తెలుసుకోవాలి. మానవులకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని మనం అందించాలి. సర్వ ప్రాణుల పట్ల దయ చూపించాలి. ఏ జీవి పట్ల మనము ఈ హింస అనేది మానేయాలి. మిత్రులారా, దయచేసి ఇకనైనా ఆలోచించండి. గత 30 సంవత్సరాలుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒక్కడిగా ప్రారంభమై ఈ రోజు కొన్ని కోట్ల మందికి ఆరోగ్యాన్ని అందించారు. శాకాహారులుగా మార్చారు, ధ్యానాన్ని అందించారు. దీనిని ఉద్దేశించి రాష్ట్రం నలుమూలల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నుంచి పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడికి వచ్చేసి ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. మాంసం మానేత మిత్రులారా, చక్కటి శాకాహారం తీసుకుందాం. ఎవరైనా మనం చనిపోతే ఒక గంట కూడా మన ఇంట్లో ఉంచుకోం. అలాంటిది ఒక జీవి చనిపోయిన శవాన్ని తెచ్చి మన కడుపులో పెట్టుకుంటున్నాం. మన కడుపే శ్మశానం కాదు మిత్రులారా.
దయచేసి ఆలోచించండి. చక్కటి శాకాహారం తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఆరోగ్యం లేకపోతే మరి అది వృధా మిత్రులారా. మరి ఆరోగ్యాన్ని ఇచ్చేది కేవలం శాకాహారమే అని మరి మొత్తం ప్రపంచమంతా ఈ రోజు బల్ల బుద్ధి చెప్తుంది. ఎక్కడైతే హింస ఉంటుందో మరి అక్కడ హింసించబడతారు. మరి దయచేసి హింసను మానేయండి. చక్కటి సార్ మేము ఈరోజు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తున్నాం. మరి అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాల నుంచి పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, యోగులు మన ముందుకు వచ్చారు. మహాకర్ణ శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నారు. గడప గడపకు కూడా కరపత్రాలు అందిస్తున్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మానవుల ఆహారం శాకాహారం మాత్రమే. శాకాహారం తినండి, ఈ మాంసం ఆహారం కాదు. గుడ్డు, మాంసం, చేపల ద్వారా 159 కరోనాతో కలిపి 160 రకాల జబ్బులు వస్తున్నాయి. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ విషయాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 ఏళ్ల క్రితమే ప్రపంచమంతా తిరిగి చాటి చెప్పారు. మాంసం ఆహారం కాదు, అవి చచ్చిపోయిన శవాలు, అవి తింటే వచ్చేది రోగాలు. ఈ రోజు నుంచి అయినా మేలుకోండి. ఇంతకుముందు చావు లేని ఇల్లు లేదు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు జబ్బు లేని మనిషి లేడు, రోగం లేని ఇల్లు లేదు. మిత్రులారా, దీనికి అందరికీ కారణం మానవుడు తింటున్న మాంసాలే, మానవుడు చేస్తున్న హింసే. ఈ రోజు నుంచి హింస ఆగిపోవాలి. మాంసాలు తినద్దు దయచేసి. ప్రతి ఒక్కరూ శాకాహారమే తినండి. ఏ అమ్మవారు బలులు కోరదు. జంతు బలుల పేరుతో అమాయక మూగ జీవులు మరి ప్రపంచం మొత్తం మీద కోటాను కోట్ల జీవులు మానవుడికి ఆహారంగా చంపబడుతున్నాయి. ఈ రోజు నుంచి మారిపోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారులుగా మారాలి. గాంధీ పుట్టిన దేశం ఇది. బుద్ధ భగవానుడు అవతరించిన రాజ్యం. ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అహింసా ధర్మంలో జీవించాలి. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి.